ప్రతి సంవత్సరము మనం సంవత్సరాన్ని ఎక్కడ ప్రారంభిస్తున్నామో అక్కడనే దాన్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇక్కడనే దేవుని సన్నిధిలోనే ప్రతి సంవత్సరాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. దేవుని సన్నిధిలోనే దాన్ని ముగించుకుంటున్నాం. నిజంగానే ఇది మంచి విషయం, గొప్ప విషయం, శ్రేష్టమైన విషయం. పెద్దలు అన్నారు, ఒక విషయాన్ని సరిగ్గా ప్రారంభిస్తే సగం విజయం పొందినట్టే అన్నారు. ఒక విషయాన్ని సరిగ్గా ప్రారంభిస్తే సగం విజయం పొందినట్టే. సో దేవుని సన్నిధిలో మనము సంవత్సరాన్ని ప్రారంభించాం, అక్కడనే గెలిచేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకరు అన్నారు, ప్రారంభము అల్పముగా ఉండినప్పటికీ ముగింపు సంపూర్ణముగా ఉంటుంది అని అన్నారు. సో మనం 2025వ సంవత్సరం యొక్క ముగింపును సంపూర్ణం చేసుకోవడానికి ఆయన సన్నిధికే వచ్చాం. ఎందుకంటే ఆయన సన్నిధియే మన జీవితానికి ఆరంభము, మన జీవితానికి పరిపూర్ణము. సో ఇంతటి మహా ధన్యతను దేవుడు మనకి ఇచ్చినందుకు మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తాం. సో 2025వ సంవత్సరం యొక్క చివరి క్షణాలకు మనం వచ్చి చేరుకున్నాం. కాబట్టి ఒక్కసారి మనందరము తిరిగి ఈ 2025వ సంవత్సరాన్ని ఒక్కసారి సమీక్ష చేసుకుందాం. రివ్యూ ఆఫ్ 2025. మనం కూడా ఒకసారి మనం గడిచి వచ్చిన ఈ 2025వ సంవత్సరాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా మనం జ్ఞాపకం చేసుకుంటే, గుర్తు చేసుకుంటే మనం పొందిన ఆశీర్వాదాలు మనకు స్థిరమవుతాయి, నూతన ఆశీర్వాదాలు మనకు వర్తిస్తాయి. ఆమేన్. చాలా మంది మర్చిపోతారు తాము ఎక్కడి నుండి వచ్చారు, ఈ స్థాయికి రావడానికి కారణం ఏమిటి, ఎవరు సహాయం చేశారు అనేదంతా చాలామంది మర్చిపోయి తమ సొంత జ్ఞానము, తెలివి ఇవే తమకు తమ యొక్క వృద్ధికి కారణమని చెప్పి నానా రకాలుగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మనమైతే దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ సంవత్సరాన్ని ఒక్కసారి తిరిగి చూసి కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు చేసుకుందాం. ఇజ్రాయేలు ప్రజలు అరణ్య సంచారం అంతా ముగించుకొని కనాను యొక్క సరిహద్దుకు వచ్చి చేరుకున్నారు. అనగా యోర్దాన్ నది దగ్గరకు వచ్చి చేరుకున్నారు. పాత తరం అంటే ఐగుప్తులో నుండి బయలుదేరిన ఆ పురుషుల్లో ఒక్కరు కూడా ఇప్పుడు లేదు. అందరూ చచ్చిపోయినారు. అరణ్యంలో 40 సంవత్సరాల్లో వాళ్ళందరూ చనిపోయారు. కొత్త తరం ఇప్పుడు వచ్చి ఉండాది. సో ఆ కొత్త తరాన్ని ఆ నది ఒడ్డున అందరినీ అమర్చి మోషే వారికందరికీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను, దేవుని గుర్చిన సత్యాలను, వారిని గుర్చిన సత్యాలను వారికి తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండం అంటే ఒక సమీక్ష. దేవుడు ఈ 40 సంవత్సరాల్లో వారికి ఏం చేశాడు అనేదాన్ని వారికి జ్ఞాపకం చేయడానికే ద్వితీయోపదేశ కాండము చెప్పబడింది, వ్రాయబడింది. అందులో నుండి మోషే వారికి జ్ఞాపకం చేసిన అనేక విషయాలు ఉంది. అందులో నుండి ప్రాముఖ్యమైన ఒక 3 విషయాలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని సమీక్ష చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందులో ఒకటే ద్వితీయోపదేశ కాండము 8:18. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరం తిరిగి చూస్తే మనకు ఎవరు కనిపించేది? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్.
ఆయనే మన జీవితానికి, మన ప్రాణానికి మూలం. ఈ సంవత్సరంలో మనము సురక్షితంగా ఇది వరకు వచ్చామంటే దానికి కారణం ఎవరు? ఆయనే, దేవుడే. వాక్యం అంటుంది 30:20 ద్వితీయోపదేశ కాండం 30:25 వాక్యం అంటుంది, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఈ సంవత్సరం అంతా బ్రతికామంటే, ఈరోజు ఆయన సన్నిధిలో ప్రాణంతో ఉన్నామంటే, కూర్చొని ఉన్నామంటే దానికి ఆధారం ఎవరు? మూలం ఎవరు? నీ దేవుడైన యెహోవాయే, నీ ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ చోటికి చేరు వరకు 2025 సంవత్సరము డిసెంబర్ 31వ తేదీ, టైం ఎంత ఇప్పుడు? 10:50 అనే ఈ చోటుకి దేవుడే మనల్ని ఒక తండ్రి తన బిడ్డను భుజం మీద మోసుకొని వచ్చే రీతిగా మనల్ని మోసుకొని వచ్చాడు. దాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన్ని మర్చిపోవద్దు. ఆమేన్. ఆయనే మన జీవితానికి మొదటివాడు, కడపటివాడు. ఆయనే జడ్డ కూడా ఆయనే. ఈ సంవత్సరాన్ని మనకు ప్రారంభించింది ఆయనే, దాన్ని పరిపూర్ణంగా ముగింపజేసేది కూడా ఆయనే ఆల్ఫా ఒమేగా, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతము ఆయనే. ఆయన అన్నాడు, భయపడకము, ఇదిగో నేను మరణాన్ని జయించి సదాకాలము జీవిస్తున్నాను. నేను జీవించువాడను. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నది. నన్ను దాటి నీ ప్రాణాన్ని తీసేవారు ఎవరు లేరు. ఆ అధికారం ఎవరికి లేదు. ఆయనే మన ప్రాణానికి మూలము. ఈరోజు మనం సజీవులుగా ఉన్నదానికి కారణము ఆయనే. ఈ సంవత్సరం అంతా మనం సంపాదించుకున్నామే, దానికి కారణం ఎవరు? దేవుడే. అదే అక్కడ మాట అంటుంది 8:18, మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ఈ సంవత్సరం 12 నెలలు మీరు సంపాదించారు కదా. ఆ సంపాదనకు మీకు సామర్థ్యం ఇచ్చింది ఎవరు? ఆయనే. ఆయన్ని మర్చిపోవద్దు. శాలరీ ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుంటావు, కానీ నువ్వు కష్టపడేదానికి నీకు సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయన్ని మర్చిపోవద్దు. ఒకవేళ మీరు అనవచ్చును, బ్రదర్ మేము యేసయ్యను నమ్ముకున్నది మొన్నే, కానీ మేము కలిగి ఉన్న ఆస్తులు పాస్తులు ఇల్లు సంపాదన అంతా మాకు ఆయన నమ్ముకొనక ముందే వచ్చింది మాకు. మరి దానికేమంటారా? మేము యేసయ్య నమ్ముకున్నది మొన్నే కదా, పోయిన సంవత్సరమే కదా, 5 సంవత్సరాల ముందే కదా, కానీ మాకున్న ఆస్తులు మాకున్న సంపాదన అంతా ఎప్పుడో వచ్చింది మాకు. ప్రియ సోదరుడా సోదరి, నువ్వు యేసయ్యను నమ్ముకున్నది నిన్న మొన్న కావచ్చును, కానీ యేసయ్య నిన్ను ఎన్నుకున్నది ఎప్పుడో తెలుసా? నీ తల్లి గర్భంలో నీవు పిండముగా పడక మునుపే నిన్ను ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీ తల్లి గర్భములో పడక మునుపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అక్కడే నిన్ను పేరు పెట్టి పిలిచాడు. ఇంకా ముందుకు పోతే కొత్త నిబంధన అంటుంది, జగత్తు పునాది వేయబడక మునుపే తన అనాది సంకల్పము చేత దేవుడు నిన్ను ఎన్నుకొనేను. కాబట్టి నువ్వు యేసయ్యను నమ్ముకున్నది మొన్నే, కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నది, నువ్వు యేసయ్యను నమ్ముకున్నది మొన్న కావచ్చు, కానీ యేసయ్య నిన్ను ఎన్నుకున్నది నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే, ఇంకా పిండముగా పడక మునుపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆమేన్. అందుకే నువ్వు రక్షింపబడ్డావు, అందుకే ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు కలిగి ఉన్న అన్నిటికీ మూల కారకుడు దేవుడే అన్న విషయాన్ని ఎన్నటికీ మర్చిపోవద్దు. నీ ప్రాణానికి మూలము ఆయనే. నువ్వు సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది ఆయనే. ఆయన ఈ సంవత్సరం అంతా మనకు నమ్మకమైన వాడుగా ఉండినాడు. నమ్మదగిన వాడు ఆయనే. నమ్మకమైన వాడుగా ఉండి మనల్ని నడిపించాడు. నీ దేవుని గురించి ఒక విషయం తెలుసుకో, ఆయన నమ్మకమైన వాడు. ఆయన అబద్ధాలు చెప్పేవాడు కాదు.
ఆయన మార్పు చెందే వ్యక్తి కాదు. ఆయన అన్నాడు, నేను యెహోవాను, మార్పు లేనివాడను. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. నేను యెహోవాను, మార్పు లేనివాడను. మనస్సు మారేదానికి ఆయన మనిషి కాదయ్యా, నరమాత్రుడు కాదు ఆయన. ఎప్పటికప్పుడు మనసు మార్చుకునేదానికి నరమాత్రుడు కాదు ఆయన. ఆయన పవిత్రమైన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. మనం నమ్మదగని వారమైనప్పటికీ దేవుడు మాత్రం మన జీవితంలో ఎప్పుడు నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. తిమోతి అలా చెప్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13 అంటుంది, మన జీవితంలో ఎన్నోసార్లు మనం దారి తప్పిపోయినప్పటికీ దేవునికి మనం ఇచ్చిన మాటలను మనము పెడచెవిన పెట్టి దేవునికి నమ్మకంగా లేకపోయినప్పటికీ దేవుడు మాత్రం తన స్వభావములో నమ్మకమైన వాడుగా ఉండి ఈ సంవత్సరం అంతా మనల్ని నడిపించాడు. సార్ తిరిగి చూడు, ఎన్నిసార్లు దారి తప్పావు నువ్వు, ఎన్నిసార్లు మాట మార్చావు నువ్వు, ఎన్నిసార్లు దేవునికి విరోధమైన పాపం చేశావు నువ్వు. అప్పుడంతా ఆయన కోప్పడి ఉండుంటే మన పరిస్థితి ఏమిటి? ఆమేన్. మన పరిస్థితి ఏమిటి? కానీ ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి నమ్మకమైన వాడుగా ఉండి ఇదిగో ఈ క్షణం వరకు మనల్ని తీసుకొని వచ్చి చేర్చాడు. అద్దరికి పోదము అన్నవాడు మధ్యలో తుఫాను వచ్చింది, దాన్ని బట్టి మనకు అవిశ్వాసం వచ్చింది, అల్ప విశ్వాసం వచ్చింది. కానీ ఆయన మాత్రము మనకు చెప్పిన మాట ప్రకారము నమ్మదగిన వాడుగా ఉండి సురక్షితంగా తీసుకుని వచ్చి 2025వ సంవత్సరం యొక్క చివరి క్షణాలను ఆయన సన్నిధిలో మనకు పెట్టాడు. కొన్ని సమయాల్లో దేవుడు మనకు కనిపించినట్టు ఉండింది, దేవుడు మనల్ని వదిలేసినాడు, మనల్ని కాపాడలేదనేసి కొన్నిసార్లు మనము అనుకున్నాము. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడూ మనల్ని విడిచిపోలేదు. హల్లెలూయా. మన జీవితంలో జరిగిన ప్రతి మంచి వెనుక దేవుడు ఉన్నాడు. ఈ సంవత్సరంలో మన జీవితంలో జరిగిన ప్రతి మంచి వెనుక దేవుడు ఉండినాడు. కొన్నిసార్లు నీకు కనిపించకుండా పోయి ఉండొచ్చును, కొన్ని విషయాలు నువ్వు దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క కార్యాలను నువ్వు గ్రహించకుండా పోయి ఉండొచ్చును. కానీ దేవుడు నీ కోసం ఈ సంవత్సరం అంతా పని చేశాడు. ఆ రోజు మొర్దెకాయి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ ఆ మొర్దెకాయుని ఉరి తీయడానికి హామాను ఏం చేస్తున్నాడు? ఆ రాత్రంతా పెద్ద ప్లాన్ చేసి మొర్దెకాయి కోసము ఏం చేస్తున్నాడు? పెద్ద ఉరి కంబాన్ని తయారు చేస్తున్నాడు రాత్రికి రాత్రే. కానీ ఇదేది మొర్దెకాయికి తెలియదు. అతను డ్యూటీకి పోయాడు, ఇంటికి వచ్చాడు, పడుకున్నాడు. కానీ అతన్ని చంపేదానికి పెద్ద కుట్రే జరుగుతూ ఉంది. కానీ ఆ కుట్రలన్నిటినీ అదే రాత్రి దేవుడు భగ్నం చేశాడు. హల్లెలూయా. దేవుడు చేసిన ఈ కార్యాలు ఏది కూడా మొర్దెకాయికి తెలియదు. కానీ దేవుడైతే మొర్దెకాయి కోసం పని చేస్తూ ఉన్నాడు. ఏ సోదరుడా సోదరి, నీ జీవితంలో కొన్ని రోజులు, కొన్ని సందర్భాలు నువ్వు గమ్మన పడుకుని నిద్రపోయి ఉండొచ్చును. కానీ దేవుడు నీ రక్షణ కోసము, నీ కాపుదల కోసము ఆయన అనుక్షణము పని చేస్తూనే ఉన్నాడు. వాక్యం చెప్తుంది 121వ కీర్తనలో, ఆయన కొనుకక నిదురపోక అనుదినము అనుక్షణము నిన్ను కాపాడుతున్నాడు. అందుకే ఈరోజు ఆయన సన్నిధిలో వచ్చి మనం సజీవులుగా నిలిచి ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం అంతా నీతో ఉండిన నీ సంపాదనకు, నీ ప్రాణానికి మూలమై ఉన్న దేవుని జ్ఞాపకం చేసుకో, ఆయన్ని మర్చిపోవద్దు. తర్వాత మరొక విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు మోషే. ద్వితీయోపదేశకాండము 5:15, నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. వాక్యం అంటుంది, ఒకప్పుడు నువ్వు బానిసగా, దాసునిగా ఉంటివన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఐగుప్తు దేశములో నువ్వు దాసుడుగా ఉంటివి అనగా
అత్యంత భయంకరమైన బానిస బతుకు. అలాంటి ఒక బతుకు నుండి దేవుడును తన బాహుబలము చేత, శక్తి చేత నిన్ను విడిపించుకొని వచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. 16:3 అంటుంది, ద్వితీయోపదేశ కాండము 16:3, నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమున నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకొనున్నట్లు. అనగా నీ జీవితం అంతటిలో ఒక్క విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఏంటది? ఐగుప్తు నుండి నువ్వు విడుదల పొందుకొని వచ్చిన ఆ రోజును, ఆ సంగతిని మనసులో ఎప్పుడు పెట్టుకో అని మోషే ఇజ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ సోదరుడా, సోదరి, ఆ ఐగుప్తు బానిస బతుకు కంటే అత్యంత భయంకరమైన దాసత్వములో లేక బానిస బతుకులో మనం ఉంటిమి. ఏమిటా బానిస బతుకు? పాప జీవితం. చూడండి, వాక్యం అంటుంది, రోమీలకు 6వ అధ్యాయము 17, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. మీరు పాపానికి దాసులై ఉంటిరి. పాపానికి మనం బానిసలై ఉంటిమి ఒకప్పుడు. ఇంకా చూడండి 23వ వాక్యము, దానివల్ల వచ్చిన ఫలితం ఏమిటి? పాపము వలన వచ్చు జీతము మరణం. బ్రదర్, సిస్టర్, మన జీవితంలో ఎన్నటికీ మనము మరిచిపోకూడని విషయం ఉందంటే, ఒకప్పుడు మనము పాపానికి బానిసలై దాసులై ఉంటిమి. అలాగే ఉండుంటే మన పరిస్థితి ఏమిటి? మరణము. కానీ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి కల్వరి శిలువలో ఆయన యొక్క బలియాగము ద్వారా దేవుడు మనల్ని పాపమనే అతి భయంకర బానిసత్వం నుండి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. సో అత్యంత భయంకరమైన బానిసత్వం పాప జీవితం. కాబట్టి దేవుడు మనకు చేసిన మేలుల్లో అత్యంత గొప్ప మేలు ఏమిటంటే రక్షణ. ఏమిటది? రక్షణ. అందుకే పరలోక రాజ్యంలో ఒక మహా గొప్ప దర్శనాన్ని చూస్తున్నాడు ప్రేమ శిష్యుడైన యోహాను. ఆయన ఏం చూస్తున్నాడు? కోట్లాది మంది ప్రజలు పరలోక రాజ్యములో రాత్రుం పగళ్ళు మహాశబ్దముతో ఒక్క విషయం కొరకు దేవుని స్తుతిస్తూనే ఉన్నారంట. దేని కొరకు? రక్షణ కొరకు. సింహాసనాసీనుడా, వధింపబడిన గొర్రెపిల్ల, మా రక్షణ కొరకై నీకు స్తోత్రము అని చెప్పి మహాశబ్దముతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారంట. అంటే దేవుడు మనకి చేసిన మేలుల్లోనే అతి గొప్ప మేలేమిటి? రక్షణ. పాపము నుండి మనల్ని విడిపించాడు. పాపము అంత భయంకరమైన బానిస బతుకు. మన సంతోషాన్ని, మన నెమ్మదిని, మన సమాధానాన్ని నాశనం చేసే, చంపే అతి భయంకరమైన ఒక చెడు పాపం. అలాంటి పాప జీవితం నుండి దేవుడు మనల్ని విడిపించిన ఆ మేలు అత్యంత గొప్ప మేలు. దాన్ని ఎన్నటికీ మనము మర్చిపోకూడదు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది దేవుడు మనకి చేసిన మిగిలిన అన్నిటికన్నా కూడా దాని కొరకు మనము ఆయనకు నమ్మకంగా జీవిస్తాం. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చిన రక్షణ అనే గొప్ప మేలును జ్ఞాపకం చేసుకుంటే పాపము, శాపము నుండి, నరకము నుండి మనల్ని విడిపించిన ఆ దైవ బలియాగమును, ఆ ఉపకారమును కానీ మనం మనసులో పెట్టుకొని స్మరించుకుంటే మిగిలిన మేలులన్నీ కూడా దానికి ఏమాత్రము సాటి కాదు. ఒక మనిషి మరణశిక్ష విధింపబడి జైల్లో ఉన్నాడు అనుకోండి. ఒక వ్యక్తి మరణశిక్ష విధించబడి జైల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, భయపడుకురా, ధైర్యంగా ఉండు, నీ అకౌంట్లో ₹1,00,00,000 వేస్తాను, నీ పేరు మీద 100 ఎకరాలు రాసి పెడతాను అని చెప్తే ఆ వ్యక్తి సంతోషిస్తాడా? మరి ఆ వ్యక్తికి సంతోషం ఏమిటి? విడుదల. ఆ మరణ శిక్ష నుండి, ఆ జైలు నుండి విడుదల ఇస్తే చాలు. అది 100 ఎకరాల కంటే, 100 కోట్ల రూపాయల కంటే ఆ వ్యక్తికి విలువైనది. ప్రియులారా, పాపమనే అతి భయంకరమైన జైల్లో మనం ఉంటిమి.
మరణ శిక్షకు పాత్రులై, దేవుని కోపానికి పాత్రులై మనం జైల్లో మగ్గుతూ కృంగిపోతూ ఉంటుంది. పాపం అనే జైల్లో యేసయ్య వచ్చాడు, మనకి స్వేచ్ఛనిచ్చాడు, రక్షణిచ్చాడు. ఆ మేలు కన్నా ఒకవేళ దేవుడు మన జీవితంలో ఇంకే మేలు చేయకపోయినా కూడా సరే, ఆ ఒక్క మేలు కోసం మనము జీవితాంతం ఆయనకు రుణపడి ఉన్నాం. మన ఆంధ్రాలో ప్రకాశ్ గంటెల అనే దైవజనుడు నిద్రించాడు. బట్ ఆయన జీవించున్నప్పుడు ఒక సాక్ష్యం చెప్పాడు. దాదాపు 30 సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో ఆయన బాధపడుతున్నాడు. యవ్వన కాలంలోనే ఆయనకు కిడ్నీ సమస్య వచ్చేసింది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఇలా ప్రార్థన చేశాడంట, ప్రభువా, నువ్వు నా కోసం ప్రాణమే ఇచ్చేసావు, ఇంకేం అడిగేది నీ దగ్గర? ఆ మాట తలుచుకుంటే గుండెలు విరిగిపోతుంది. నువ్వు నా కోసం ప్రాణమే ఇచ్చావయ్యా, ఇంకేం అడిగేది నీ దగ్గర? అన్నీ ఇచ్చేసావు, ప్రాణమే ఇచ్చేసినావు, ఇంకేం అడిగేది? కాబట్టి నీకు చిత్తమైతే ఈ కిడ్నీ ప్రాబ్లంను తీసేయి, లేదా ఉంచేసి, అలాగే ఉంచేసి. డోంట్ వరీ. ఎందుకంటే ఆ వ్యక్తికి రక్షణ యొక్క విలువ తెలుసు, పాపం యొక్క భయంకరము తెలుసు ఆయనకి. అందుకే నువ్వు నా కోసం ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చావయ్యా, అది చాలయ్యా. నువ్వు స్వస్థపరచకపోయినా దాని గురించి నాకు ఇబ్బంది ఏమీ లేదు, అది నీ చిత్తం. కానీ నా కోసం ప్రాణం పెట్టావే, ఆ మేలు కోసం, ఆ ఉపకారం కోసం నేను జీవితాంతం నీ కోసం బతుకుతానయ్యా, జీవితాంతం నీ కోసం బతుకుతాను. ప్రియులారా, వాక్యం అంటుంది కీర్తనలు 136:23లో, మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొనేను. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట. మనం దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చూశాడు? మిమ్మల్ని ఎప్పుడు ఎన్నుకున్నాడు? మీరు పరిశుద్ధులుగా ఉన్నప్పుడా? నీతిమంతులుగా ఉన్నప్పుడా? మీరు అన్ని కలిగి ఉన్నప్పుడా? మిమ్మల్ని ఎప్పుడు ఎన్నుకున్నాడు దేవుడు? మీరు దీన దశలో ఉన్నప్పుడు ఎన్నుకున్నాడే. ఆమేన్. మీరు దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దాన్ని మర్చిపోకు. జాన్ న్యూటన్ అనే వ్యక్తి తన యొక్క 82వ ఏటన ఇలా రాశాడు. అప్పుడు ఆయనకు 82 ఏళ్ళు. అప్పుడు ఆయన ఇలా రాశాడు. జాన్ న్యూటన్ అనే అతను ఇలా రాశాడు, నా జ్ఞాపక శక్తి దాదాపు పోయింది, కానీ 2 విషయాలు మాత్రం నాకు ఎప్పటికీ బాగా జ్ఞాపకం ఉంది. 2 విషయాలు. ఒకటి ఏమిటంటే, నేను మహాభయంకరమైన పాపిని. రెండవది ఏమిటంటే, యేసు క్రీస్తు నా మహా గొప్ప రక్షకుడు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ ఫాదర్. నా జ్ఞాపక శక్తి దాదాపు పోయింది, కానీ 2 విషయం మాత్రం గుర్తుంది. ఒకటి, నేను గొప్ప పాపిని. రెండవది, యేసు నా గొప్ప రక్షకుడు. ప్రియులారా, దీన్ని మాత్రం మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. మన కళ్ళ ముందు ఎప్పుడు కల్వరి దర్శనాన్ని మోస్తూ తిరగాలి. మన కళ్ళ ముందు ఎప్పుడూ మనము కల్వరి దర్శనాన్ని మోస్తూ తిరగాలి. మన కోసం యేసు ప్రాణం పెట్టాడు. మన కొరకు దేవుడు తన అద్వితీయ కుమారుని బలిగా ఇచ్చాడు. ఒకప్పుడు నువ్వు పాపివి, దాన్ని మర్చిపోకు. ఆ భయంకరమైన పాపము నుండి, పాప జీవితం నుండి దేవుడు నిన్ను రక్షించాడు, విడిపించాడు. దాన్ని మర్చిపోకు. ఈ సంవత్సరంలోనే, ఈ 2025వ సంవత్సరంలోనే మనం ఎన్ని పాపాలు చేశాం తెలిసి కూడా. ఆమేన్. తెలిసి కూడా ఎన్ని పాపాలు చేశాం, ఎన్నిసార్లు అవిశ్వాసంతో మాట్లాడాము దేవుణ్ణి, ఎన్నిసార్లు సాటి మనిషిని దూషించాము. అవన్నీ పాపమే. పాపం అంటే మనము 3 పెట్టుకొని ఉంటాం. ఏంది? వ్యభిచారము, తాగడము, మోసం చేయడము, దొంగతనం చేయడం, ఇదే పాపం అనుకొని ఉంటాం.
ఎదుటి మనిషిని దూషించడం, కించపరిచి మాట్లాడడం కూడా పాపమే. అవిశ్వాసంతో మనం మాట్లాడే ప్రతి మాట పాపమే. దేవుడు చేయమన్న విషయాన్ని చేయకుండా పోవడము పాపమే. అయినా దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఓర్పుతో ఉన్నాడు, కృప చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పటికీ కల్వరి శిలువలో యేసు చేసిన త్యాగాన్ని మర్చిపోకండి. అది మర్చిపోకుండా ఉంటే దేవునికి మనం నమ్మకంగా ఉంటాం. ఆ తర్వాత మన జీవితంలో ఏ మేలు జరగకపోయినా కూడా సరే చేస్తాడు. ఒకవేళ జరగకపోయినా కూడా సరే ఏంలా ఉండాలి, ప్రకాశ్ గంటల వలె మనం దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది, చివరిది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము ద్వితీయోపదేశ కాండము 8:2. అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. అయ్యా అమ్మా, ఈ సంవత్సరం అంతా 360 రోజులు దేవుడు మనల్ని భయంకరమైన పాపిష్టి లోకంలో సురక్షితంగా నడిపించుకుని వచ్చాడే, ఆ మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. ఇజ్రాయేలు ప్రజలు నడిపించేదానికి ఆ అరణ్యములో దేవుడు మేఘ స్తంభముగాను అగ్ని స్తంభముగాను నడిపించాడు. పగటిలో వారికి నీడనిచ్చేదానికి, చల్లదనం ఇచ్చేదానికి, సూర్యుని యొక్క ఎండ దాటి నుండి వారిని కాపాడేదానికి దేవుడు వారికి మేఘ స్తంభముగా వచ్చి నడిపించాడు. రాత్రిపూట వారికి వెలిగిచ్చేదానికి అగ్ని స్తంభములా వచ్చి నడిపించాడు. సో మేఘ స్తంభము ద్వారాను అగ్ని స్తంభము ద్వారాను దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఆ 40 సంవత్సరాల అరణ్యం నడిపించాడు. దాన్ని జ్ఞాపకం చేసుకో. మనకైతే దానికన్నా మించిన దానితో దేవుడు మనల్ని నడిపించాడు. ఏమిటది? ఆ మేఘ స్తంభము, ఆ అగ్ని స్తంభము, ఆ రెండు కూడా దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. ఆమేన్. దేవుడు తన మాటతో, వాక్యముతో, సత్యముతో మనల్ని నడిపించాడు. ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు మీరు బాధలో ఉన్నప్పుడు, నాకు ఎవరు సహాయం చేస్తారనేసి కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు, సరిగ్గా సమయానికి దైవజనుని ద్వారా ఫోన్ చేసి నిన్ను బలపరిచాడే, అది ఎవరు అనుకున్నారు? దేవుని యొక్క నడిపింపు. ఆమేన్. దేవుడు నడిపించాడు. ఆ రోజు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాల దారి తెలియనప్పుడు, మీరు ఏదో యథేచ్ఛగా బైబిల్ తీశారు. తీసిన వెంటనే ఒక వాక్యం మీ కొరకే వచ్చిందే. మీరు అట్నే దాంట్లో బలపడ్డారే, అట్నే గలగల కళ్ళల్లో కన్నీళ్లు కార్చారే. దేవుడు తన వాక్యముతో మనల్ని నడిపించాడు. ప్రతిరోజు తన వాక్యముతో, సత్యముతో ఆయన మనల్ని నడిపించాడు. మేఘ స్తంభమై ఉండి, అగ్ని స్తంభమై ఉండి, కొన్నిసార్లు మనం దారి తప్పినప్పుడు, పాపం చేసినప్పుడు, అప్పుడు కూడా దేవుడు తన మాట చేత మనల్ని గద్దించి, హెచ్చరించి నడిపించాడు. అగ్ని స్తంభము హెచ్చరిక మాటలు, మేఘ స్తంభము ఆదరణ మాటలు. ఆదరించాడు, హెచ్చరించాడు. ఆదరించడం ద్వారాను, హెచ్చరించడం ద్వారాను దేవుడు మనల్ని నడిపించుకొని వచ్చి ఈరోజు క్షేమంగా ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టి ఉన్నాడు. వాక్యం అంటుంది 119వ కీర్తన 105లో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. అదే దేవుని వాక్యమే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఇర్మియా 23:29, యోహాను 16:13 ఈ వాక్యమంతా మనకు చెప్తుంది. దేవుడు తన సత్యము ద్వారా, వాక్యము ద్వారా మనకు వెలుగై ఉండి మనల్ని నడిపించాడు. ఆయన వాక్యమే. ఆమేన్. ఆయన సత్యమే. సరిగ్గా సమయానికి దేవుడు మీతో మాట్లాడినాడు. సరిగ్గా సమయానికి దేవుడు మిమ్మల్ని దర్శించాడు. దర్శించి మిమ్మల్ని లేవనెత్తి తీసుకొని వచ్చాడు. లేకుండా పోయి ఉన్నట్లయితే, కరెక్ట్గా సమయానికి దేవుడు మీతో మాట్లాడుండకపోయి ఉన్నట్లయితే, సరిగ్గా సమయానికి దైవ సేవకుని దేవుడు మీకు పంపించుండకపోయి ఉన్నట్లయితే, ఆ సమస్యను ఎలా గెలవాలి, ఎలా ఎదుర్కోవాలి తెలియకుండా నలిగిపోయి ఉంటారు, కృంగిపోయి ఉంటారు. కానీ దేవుడు మీ పరిస్థితి ఎరిగి
సరైన సమయంలో సరైన మాటల చేత హెచ్చరించి ఆదరించి మిమ్మల్ని బలపరిచాడు. ఆయన వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. కొన్నిసార్లు ఆయన నడిపించే మార్గం మనకు అర్థం కాలే, కొన్నిసార్లు ఆయన నడిపించిన మార్గం మనకు అర్థం కాలేదు. ఆయన గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను సరైన మార్గంలోనే నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నడిపించే రూట్ నీకు అర్థం కాలేదు. ఈ రూట్లో మనకు ఎందుకు పోతున్నాం, ఈ రోడ్లో ఎందుకు పోతున్నాం, మనం ఎందుకు దేవుడు ఈ మార్గం నడిపిస్తున్నాడు, ఏం అర్థం కాలే. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను తప్పు దారి పట్టించాడు. నువ్వు ఆయన నమ్ముకొని ఉన్నావు, ఆయన నమ్ముకొని బయలుదేరావు, ఆయన నమ్ముకొని ఈ సంవత్సరాన్ని ప్రారంభించావు. నువ్వు గడిచి వచ్చిన మార్గంలో అనేక విషయాలు నీకు అర్థం కాలేదు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఏం అర్థం కాలేదు. అయితే గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను సరైన మార్గంలోనే నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. నాకు ఇంతవరకు చాలా సంవత్సరాలకు అర్థం కాలేదు. నన్ను సేవకుడుగా నువ్వు పిలుచుంటే, ప్రభువా మరి నన్ను ఎందుకు టీచర్ ట్రైనింగ్ పంపించావు, అదేదో ముందుగా నేను పిలుచుండొచ్చు కదా. దర్శనం అయితే నాకు ఉంది. నేను 10th కంప్లీట్ చేసిన నాటి నుండి నాకు ఈ చేపలు పట్టే కళలు, దర్శనాలు వస్తానే ఉంది. అది నాకు ఒక హింట్ ఇస్తా ఉంది, దేవుడు మన సేవకు పిలుస్తానని చెప్పి. కానీ నా కోరిక ఏమిటి, ఉద్యోగం చేస్తూ సేవ చేయాలన్నదే. కానీ దేవుని చిత్తం వేరే ఉంది. ఆయన సంపూర్ణ సేవకు మేర్ల పక్కల ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి పెట్టేసి ఉన్నాడు. నాకు తెలియదు అది. మరి ఇక్కడ వచ్చిన తర్వాత అడిగాను, ఇలాంటి ఏర్పాటు నీకు ముందుగా ఉన్నప్పుడు అనవసరంగా టీచర్ అని దేవుని పంపించారు, 2 సంవత్సరాలు డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ అని అనేక సార్లు నేను ఆలోచించున్నాను, దేవునికి ప్రార్థన చేసి ఉన్నాను. కానీ ఆ తర్వాత అర్థమైంది, ఆయన నువ్వు ఒక చర్చికి బోధకుడుగా ఉండాలి, కాపరిగా ఉండాలి. దానికి ముందు నీ మైండ్లో ఒక విషయాన్ని సెట్ చేయాలి. ఏమిటి, నేను టీచర్ని. నా మైండ్లో ఆల్రెడీ సెట్ అయింది, టీచర్ అవ్వాలన్న కోరిక. దేవుడు దాన్ని అనుమతించాడు, ఆ మార్గంలో పోనిచ్చాడు. అనేక అనుభవాలు నేను అక్కడ తెలుసుకున్నాను, అనేక విషయాలు గ్రహించాను. మొత్తం మీద నా మనసులో నేను టీచర్ అన్న ఒక విషయము ఫిక్స్ అయిపోయింది. ఆ మనస్తత్వము సంఘాన్ని నడిపించడానికి కావాలి నాకు. ఆమేన్. ఆ మనస్తత్వం నాకు కావాలి. అది ఉంటేనే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆయన మనసులో ఒకటి పెట్టుకో ఉన్నాడు. అదే మనసు మనకు రావడానికి మనకు అర్థం కాని దారిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. నీకు అర్థమే కాలేదు కదా, ఇది ఎందుకు జరిగింది, దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడనేసి నీకు అర్థం కాలేదు కదా, ఒకరోజు అర్థమవుతుంది. యేసయ్య చెప్పినట్టు ఎవరితో, పీటర్తో చెప్పినాడు, పీటర్ ఇప్పుడు నీకు అది అర్థం కాకపోవచ్చును కానీ తర్వాత నీకు అది అర్థమవుతుంది. ఆమేన్. వివాహం కోసం, పెళ్లి కోసం నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను. కానీ నేను అడిగిన చోట్ల దేవుడు పంపించకుండా వేరొక చోటికి పంపించాడు. నేను అడిగిన చోటికి బద్ధ విరుద్ధమైన చోటికి పంపించాడు. ఎందుకు దేవుడు ఈ పక్క నడిపించాడు, నన్ను ఈ ఇంటికి నడిపించాడు, ఏమీ అర్థం కాలే. అప్పుడు ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు అర్థమవుతా ఉంది, దేవుడు మనల్ని సరైన చోటికే నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆనుకొని ఆయన చిత్తాన్ని వెతుకుతున్న బిడ్డ, నీ జీవితంలో నీకు అర్థం కాని విషయాలు జరుగుతూ ఉందా, అర్థం కాని మార్గంలో నీ జీవితం పోతా ఉందా, భయపడకు. నీ దేవుడు నిన్ను తప్పు దారి పట్టించడు, సరైన దారిలోనే ఆయన నడిపిస్తున్నాడు. ద విల్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ లీడ్ us where the grace of God cannot keep us అన్నారు. అంటే దేవుని కృప మనల్ని సంరక్షించలేని చోటుకి దేవుని చిత్తం మనల్ని నడిపించదు. అర్థం చేసుకోవాలంటే కొంచెం లోతుకు పోవాలి. దేవుని కృప మనల్ని సంరక్షించలేని చోటుకి దేవుని చిత్తం మనల్ని నడిపించదు. దేవుని ప్రజలు నేర్చుకోవలసిన కష్టతరమైన పాఠాలు ఒకటి ఏమిటంటే, దేవుని చిత్తాన్ని అంగీకరించి నిరసన గాని ఫిర్యాదు గాని చేయకుండా ఆయనకు విధేయత చూపడమే.
ఆయన చెప్పింది చేయడమే. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని నడిపించుకుని వచ్చిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోండి. హడ్సన్ టైలర్ అనే దైవజనుడు చైనాలో గొప్ప సేవ చేసిన అతను తాను ఎక్కడికి పోయినా ఒక పలక రాసి తగిలించుకునేవాడు. అందులో ఇలా రాసి ఉంటుంది, ఎబెనేజరు యెహోవా ఈరే, ఎబెనేజరు యెహోవా ఈరే అనే ఈ రెండు దేవుని పేర్లను ఒక పలక మీద రాసుకొని తగిలించుకునేవాడు. ఎబెనేజరు అంటే అర్థం ఏమిటి? ఇంతవరకు ఆదుకున్నవాడు, ఇదిగో ఈ క్షణం వరకు మనకు సహాయం చేసిన వాడు. యెహోవా ఈరే అంటే అర్థం ఏమిటి? ఆయనే అన్నిటినీ చూచుకొనును, ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. ఆయనే చూసుకుంటాడు, అన్నిటిని ఆయన చూసుకుంటాడు. ఆ రోజు అబ్రహాము తన కొడుకు ఇస్సాకు మీద కట్టెలు పెట్టి నిప్పు ఇచ్చి మోసుకుంటూ పోతూ ఉన్నారు. అలా పోతూ ఉండగా బిడ్డ ఇస్సాకు అడుగుతున్నాడు, నాయన కట్టెలు ఉంది, నిప్పు ఉంది, బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది నాన్న, గొర్రెపిల్ల ఏది? అబ్రహాం అన్నాడు, యెహోవా చూసుకున్నాను, యెహోవా చూసుకున్నా, దేవుడు చూసుకుంటాడు నాయన. ఆయన పొమ్మన్నాడు, పోదాం, ఆయన పొమ్మన్నాడు, రమ్మన్నాడు, పోదాం పో, దేవుడు చూసుకుంటాడు. చూసుకున్నాడా లేదా? చూసుకున్నాడా లేదా? బాగా చూసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బాగా చూసుకున్నాడు. ప్రియులారా, ఇంతవరకు మన జీవితంలో ఆయన ఎబెనేజరువై ఉండి నడిపించాడు. ఇక మీదను ఆయనే అన్నిటిని చూసుకుంటూ యెహోవా ఈరేగా ఉండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం అంతా మనకు చేసిన మేలును మనము జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా ఆయన నడిపించుకుని వచ్చిన మార్గాలను జ్ఞాపకం చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.